హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ సాయి. వైసీపీ అధినేత మాజీ సీఎం సేఫెస్ట్ ప్లేస్గా ఆయన బెంగళూరుని ఎంచుకుంటూ ఉంటాడు. ఏమాత్రం టైం ఉన్నా అక్కడికి వెళ్ళి బెంగళూరులో కూర్చుంటాడు. అక్కడ ఆయన యలహంక ప్యాలెస్లో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు. తాడేపల్లిలో ఆయన కేవలం సమీక్షలు, నాయకులతో సమావేశాలకు మాత్రమే వస్తూ ఉంటారు. అయితే మరి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందువల్ల వైసీపీ రాజకీయ కదలికలన్నీ వారికి ముందుగా తెలిసిపోతాయనే ఆలోచనతోనే జగన్ బెంగళూరులో ఉంటున్నాడంట. ఇటీవల కాలంలో తాడేపల్లిలో జగన్ ప్యాలెస్ బయట అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో మొత్తం అంతా సీసీ కెమెరాలు, అక్కడ పోలీసులు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెట్టారు. దాంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ బెంగళూరు నుంచే తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ మీదనే టార్గెట్ చేశారంట బాగా. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్న వైఎస్ఆర్ సన్నిహితులు, సీనియర్లను వైసీపీలోకి తీసుకురావాలని చూస్తున్నారు. వైసీపీ నుంచి నేతలంతా కూటమి దిశగా క్యూ కడుతున్నారు. అధికారం ఎటువైపు ఉంటే అటువైపు చాలామంది ఈ రాజకీయ నాయకులు సహజంగా వెళ్ళిపోతూనే ఉంటారు, అది కామన్. ఈ క్రమంలో కూటమి వైపు నుంచి వైసీపీలో చేరికలు ఇప్పట్లో అసాధ్యమనే చెప్పాలి. ఎన్నికల వేళలో మాత్రం అటు నుంచి ఇటు జంపింగ్స్ అయితే ఉంటాయి. దాంతో ఏపీలో కాంగ్రెస్ నుంచి కీలక నేతను తెచ్చి వైసీపీని బలోపేతం చేసుకోవటం మీద జగన్ ఫోకస్ పెడుతున్నారని ఈ జగన్ బ్యాచ్ అయితే చెప్తుంది. సో అలా చేయటం వల్ల వైసీపీ ముఖ్య స్థానాల్లో బలోపేతం అవుతుందని, అలాగే సొంత చెల్లెలు షర్మిల నాయకత్వం వహిస్తున్న ఏపీ కాంగ్రెస్ను నిర్వీర్యం చేయటం ద్వారా రాజకీయంగా ఆమెను చెక్ పెట్టాలని జగన్ భారీ స్కెచ్ చేశారంట. ఒక దెబ్బకు రెండు పెట్లు అన్నట్టుగా జగన్ మార్క్ వ్యూహాలు పొందుతున్నాయని, ఆయన అలా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇంకోవైపు చూస్తే కాంగ్రెస్ గత 10 ఏళ్లుగా ఎలాంటి పదవి లేకపోయినా సీనియర్లు ఆ పార్టీ అంటి పెట్టుకునే ఉన్నారు. వారంతా టీడీపీ భావజాలకు వ్యతిరేకంగా ఉంటారు. దాంతో వారిని చేర్చుకుంటే వైసీపీకి కొండంత అండగొడ దొరుకుతుందని జగన్ అంచనా వేస్తున్నారంట. అయితే మరి కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన శైలజానాథ్ను జగన్ ఈ విషయంలో ఉపయోగిస్తున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. ఆయన కూడా కాంగ్రెస్లో చాలా సీనియర్. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను వైసీపీలో రప్పించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారంట. ఇక వైసీపీ అధినేత కూడా చాలామంది కీలక నేతలతో కూడా డిస్కషన్స్ చేస్తున్నారు. కొందరు సీనియర్లు అయితే తమ వారసులకు రాజకీయ భవిష్యత్తు ఇస్తే కనుక తప్పకుండా వైసీపీలో చేరేందుకు సిద్ధమని చెప్తున్నారంట. ఇక తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఒక కీలక నేత, కేంద్ర స్థాయిలో మంత్రి పదవిలో కూడా చేసిన బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడైతే తమకు ఎంపీ టికెట్ ఇస్తే తప్పకుండా పార్టీలో చేరతా అని చెప్పారంట. ఆయన కుటుంబానికి రాజకీయంగా ఉన్న పలుకుబడి, ఆయనకున్న క్లీన్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని వైసీపీ ఆయనకు గ్రీన్ సిగ్నల్ దాదాపుగా ఇచ్చేసిందని చెప్తున్నారు. ఇలా చాలామంది కాంగ్రెస్ కీలక నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తూ అధినాయకత్వం ఫుల్ బిజీగా ఉంటుంది. సో మొత్తం మీద ఏప్రిల్ నుంచి జగన్ జిల్లాల టూర్లు కూడా మొదలు పెడుతున్నాడు. ఈ టూర్లలోనే ముఖ్య నాయకులను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా వైసీపీకి కొత్త ఊపి వలన ఆయన భావిస్తున్నారంట. సో ఏపీలో దాదాపుగా 40% ఓట్ షేర్తో బలమైన పార్టీగా వైసీపీ మాత్రమే ఉందని, వేరే ఏ పార్టీకి కూటమి ఎదుర్కొనే సత్తా లేదని వైసీపీ అధినాయకత్వం చెప్తూ ఆపరేషన్ ఆకర్షకు తెరదీస్తుంది. 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని, అందరికీ న్యాయం చేస్తామని చెప్తూ వస్తున్నారు. చూడాలి మరి ఈ ఆపరేషన్కి ఎంతమంది వస్తారో, ఎప్పటి నుంచో కాంగ్రెస్ నమ్ముకున్న నాయకులు ఎంతమంది తిరిగి వస్తారో చూడాలి.